ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేటులో ఇరుక్కుపోయిన బోటు తొలగింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. వరద ప్రవాహానికి నిన్న రాజమండ్రి వద్ద గాయత్రి ఇసుక ర్యాంపు నుండి కొట్టుకు వచ్చిన ఓ పడవ బ్యారేజీ మొదటి గేటును ఢీకొట్టి అక్కడే చిక్కుకుంది. దాన్ని తొలగించేందుకు నిన్నటి నుండి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ భారీ క్రేన్ ద్వారా తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంతో ఇవాళ ఉదయం 10 గంటల నుండి ధవళేశ్వరం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేయనున్నారు. ప్రస్తుతం గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఇదిలా ఉంటే గోదావరిలో అక్రమ ఇసుక తవ్వకాలు చేసేందుకు వెళ్లిన సమయంలో ఇలా బోటు కొట్టుకు వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.